మిస్టరీ మరణాలతో వణుకుతున్న గుంటూరు జిల్లా తుర్కపాలెంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని శాఖల ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది. గ్రామంలోని ప్రతి ఇంట్లో వాటర్ ట్యాంకులను పరిశీలించి అపరిశుభ్రంగా ఉన్న వాటిని శుభ్రం చేయిస్తున్నారు. గ్రామస్తులకు మంచినీటితో పాటు వాడుకునే నీరు కూడా ప్రభుత్వమే ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. తుర్కపాలెం గ్రామంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ గ్రామంలో అసలు ఈ ప్రజలు అనారోగ్యం బారిన ఎందుకు పడుతున్నారు, మరణాలు ఎందుకు సంభవిస్తున్నారు అనేది కూడా సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టి సారించిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు కూడా తుర్కపాలెం గ్రామంపై కూడా గ్రామంలో నుంచి క్షేత్రస్థాయిలో సర్వే చేపిస్తున్నారు. ఓవైపు వైద్య శాఖ వైద్య శిబిరం కొనసాగిస్తుండగా మరోవైపు రక్త నమూనాలను సేకరిస్తున్నారు. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ అదేవిధంగా జిల్లా పంచాయతీ శాఖ అధికారులు కూడా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కూడా అక్కడ నీటి పరిస్థితి కూడా అక్కడ సమీక్షిస్తున్నారు. మరోవైపు గ్రామంలో ఎవరో కూడా నీరు తాగకుండా బయట నుంచి మంచినీరు సరఫరా చేస్తున్నారు. మరోవైపు వాడుకునే నీరు కూడా ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మురుగు కాలువలను శుభ్రం చేస్తూ శానిటేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తుర్కపాలెం గ్రామంలో డిపిఓ సాయి కుమార్ గారు దగ్గరుండి ఇక్కడ ఇంటింటికి తిరిగి వాటర్ పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. మనతో పాటు డిపిఓ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి గ్రామంలో ఏం బయటపడుతున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్? అందరికీ నమస్కారం అండి. గత 4-5 రోజుల నుంచి ఈ గ్రామంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పారిశుద్ధ్యాన్ని కూడా చెక్ చేస్తున్నాము. వాళ్ళ ఇళ్లలో నిల్వ చేసుకున్నటువంటి నీళ్ళని ఆ ట్యాంక్స్ని చెక్ చేయడం జరుగుతుంది. ఇళ్లలో ముఖ్యంగా ఇప్పుడు చూసినటువంటి ఇట్లా ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఆ ట్యాంక్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వలన లార్వాళ్ళు వచ్చి ఈ దోమలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ప్రతి ఒక్కటి ఇంటింటికి వెరిఫై చేసి అవన్నీ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఎస్సీ పాలెంలో అండ్ బీసీ పాలెంలో కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఓసీ కాలనీలో ఈరోజు యాంటీ మలేరియా టీం అందరిని పెట్టి తీసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నామండి. ఇది మొత్తానికి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గ్రామంలోని వాటర్ ట్యాంక్ లో కూడా నీళ్లు పాచి పట్టిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ పాచి పట్టిపోయిన నీళ్లు వాడుకోవడం వల్ల తాగటం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉందంటూ కూడా అధికార యంత్రాంగం గుర్తించింది. మరోవైపు గ్రామంలో మంచినీటితో పాటు వాడుకునే నీటిని కూడా వాడుకోవద్దంటూ కూడా 2 రోజుల నుంచి కూడా జిల్లా యంత్రాంగమే నీటిని పూర్తి స్థాయిలో గ్రామస్తులకు సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు గ్రామంలో పూర్తి స్థాయిలో కూడా పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఇక తుర్కపాలెం గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దింపి గ్రామంలో ఉన్న మురుగు కూడా చెదాలు తొలగిస్తూ మురుగు శుభ్రం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దోమలు వ్యాప్తి చెందకుండా కూడా మలేరియా బృందాలను కూడా రంగంలో దింపి శానిటేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గుంటూరు జిల్లా తుర్కపాలెం గ్రామంలో పరిస్థితిని త్వరలోనే పూర్తి స్థాయిలో పాత పరిస్థితి తీసుకొచ్చేందుకు కూడా అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా రంగంలోకి దింపింది. అన్ని శాఖల అధికారులు కూడా తుర్కపాలెం గ్రామం పైనే దృష్టి సారించి ప్రజలకు ధైర్యం కల్పిస్తూ కూడా వారిని పూర్వస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 2 రోజుల పాటు గ్రామంలో 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరిపై కూడా రక్త నమూనాలను సేకరించేందుకు కూడా నేషనల్ హెల్త్ మిషన్ వారు రంగంలో దిగ్గా మరోవైపు జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. గ్రామస్తులు మొత్తానికి గ్రామంలో మంచినీటితో పాటు ఆహారాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే అందజేస్తుంది. గ్రామంలో ఎవరు కూడా వంట చేసుకోవద్దనే కార్యక్రమానికి అయితే శనివారం ఆదివారం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది.